Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులపై మాటల దాడులు సహజం. ఇష్టం వచ్చినట్లుగా తిట్టడమే రాజకీయ విమర్శలు. ఇలాంటి నేతలకు తమ ప్రవర్తనే మైనస్ కాబోతోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత 5 ఏళ్లలో పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నోరున్నోడిదే అధికారం, దూకుడిగా ఉండేవాడిదే పదవులు అన్న కాన్సెప్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. ఎవరి మీద ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా దూకుడు చూపించారు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. కొంతమంది పక్క పార్టీల్లోకి వెళ్తే చాలామంది ఉన్న పార్టీ నేతల్ని బతిమాలుకోవాల్సి వస్తోంది. ఇలాంటి నేతలకు తమ ప్రవర్తనే మైనస్ కాబోతోందా? వైసీపీ అభిమానులే కానీ అభ్యర్థుల్ని చూసి ఓటు వేయలేని పరిస్థితి వస్తోందా? వివరాలు చూసే ముందు విన్స్పైర్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అతిగా తిట్టడం ఓ అర్హతగా మారిన రాజకీయం ఇప్పుడు రివర్స్లో రాజకీయం. తిట్టిన వాళ్ళని, వాళ్ళ అనుచరుల్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి. ఐ వాంట్ దిస్ అతి అని ఓ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మాత్రమే కాదు, సొంత పార్టీలోని నేతల్ని కూడా దిస్ అతి తరహాలో తిట్లందుకోవడం ఓ స్టైల్. కానీ అధికారంతో వచ్చిన భాష. మళ్ళీ అధికారం కావాలంటే ఇప్పుడు అలా తిట్లందుకున్న వారి దయాదాక్షిణ్యాలు, వారి అనుచర వర్గాల సహకారం కోసం వెళ్ళవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ జాబితాలో వైసీపీలో చాలా మంది ముఖ్య నేతలు ఉన్నారు. వారిలో అంబటి రాంబాబు మొదటి జాబితాలో ఉంటారు. ఆయన పవన్ కళ్యాణ్ను దారుణంగా విమర్శించారు. కొన్ని ఇంటర్వ్యూల్లో సొంత కులంపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు కొన్ని వర్గాల్లో ఆ విమర్శల గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దాంతో అవి రాజకీయ విమర్శలు అని మనసులో పెట్టుకోవద్దని బతిమాలుకుంటున్నారు. అనిల్ కుమార్ నోటి దురుసు వల్ల అందరూ దూరం. ఇప్పుడు నరసారావుపేటలోనూ బతిమాలుకోవాల్సిన పరిస్థితి. మీ బిడ్డను అనుకొని ఓటు వేయండి అంటూ సెంటిమెంట్. ఇక నోటి పారుదల మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ అయితే తన తీరు వల్ల సొంత పార్టీ నేతల నమ్మకాన్ని కోల్పోయారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా ఆయనను జిల్లా నుంచి పంపించేయాలని పట్టుబడితే పార్టీ అధినేత నరసారావుపేటలో చోటు కల్పించారు. ఆయన అక్కడ అడుగు పెట్టడంతోనే ఇప్పుడు అసెంబ్లీలో తిట్టా, ఇక నుంచి ఢిల్లీలో తిడతానని ప్రకటన ఇచ్చారు. దీంతో ఆయన తిట్టడానికే ఓట్లు వేయాలా అనే ప్రశ్న నియోజకవర్గంలో వచ్చింది. ఇప్పుడు తిట్ల సంగతిని పక్కన పెట్టి మీ బిడ్డను అనుకొని ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. ఇక రోజా అయితే సొంత పార్టీ నేతల్ని అంతర్గత సంభాషణల్లోనూ ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రోజా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మరోసారి అలాంటి మాటలు మాట్లాడబోను, సహకరించాలని కోరుతున్నారు. వారిలో ఎంతమంది రోజాకు సహకరిస్తారో తెలియదు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ కాపు నేతలకు సొంత వర్గంలో వ్యతిరేకత. కాకాణి గోవర్ధన్ రెడ్డికి తప్పని చిక్కులు. రోజాకు అందరూ దూరమే. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సొంత సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న గుడివాడ అమర్నాథ్ అతి కష్టం మీద టికెట్ తెచ్చుకొని నోరు అదుపులో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారడంతో ఆయన కూడా తప్పైపోయింది అన్నట్లుగా ఊళ్ళల్లో క్యాడర్ దగ్గర సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. ఒకరా ఇద్దరా ఇలాంటి నేతలు వైసీపీ నిండా ఉన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే సొంత పార్టీ కార్యకర్తల మద్దతు సరిపోదు, ఇతర పార్టీల సానుభూతి పరుల్ని కూడా ఆకట్టుకోవాలి. అయితే వైసీపీ నేతలు గత 5 ఏళ్లుగా చేసిన రాజకీయంతో గతంలో ఓట్లు వేసిన వాళ్ళు దూరమయ్యారు. వారి సామాజిక వర్గాన్ని కించపరచడమో, వారి అభిమాన నేతల్ని అవమానించడమో చేశారు. ఇప్పుడు వారందరికీ ఓటమి భయం కనిపిస్తోంది. కొంతమంది సైలెంట్గా అయ్యా టీడీపీ వాళ్ళు క్షమించండి, మీ బిడ్డను అనుకొని ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఈ నోటి దురుసు రాజకీయ నేతలకు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు? తాము మారిపోయామని ఎన్నికల సమయంలో బతిమాలితే ప్రజలు నమ్మేస్తారా? ఇలాంటి నేతల విషయంలో ప్రజల స్పందన ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.